అన్నిట్లో కొంచెం ఒత్తిడి తగ్గుతుంది, దాడి పెరుగుతుందనే భావన చంద్రబాబు కలిగినట్టుగా కనిపిస్తుంది. సార్ సార్ జగన్ జంగ్ సైరన్ కేసులపై ఫైర్. జగన్ నిన్న చాలా పెద్ద ట్వీట్ లాంటిది ఒకటి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో చాలా పథకం ప్రకారం పోలీసులను పురికొల్పి ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తున్నారు, మాట్లాడితే కేసులు అరెస్టులు అని చెప్పి బెదర కొడుతున్నారు. ఒక విధంగా పోలీసు రాజ్యం నడుస్తుంది. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం అన్నది చాలా భారీగా జరుగుతుందని చెప్పి ఆయన విరుచుకుపడ్డారు. చాలా ఉదాహరణలు పేజీల కొద్దీ ఇచ్చారు. కేవలం అరెస్టులు కేసులే కాదు, మీడియాను, సోషల్ మీడియాను కూడా అణిచేస్తున్నారు, పోస్టులను ఉన్నట్టుగా డిలీట్ చేస్తున్నారు. నిజంగానే ఆయన కొన్ని ఇచ్చారు కింద. ఏమిటంటే ఆ వీడియోల పైన వీడియో నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని కనిపిస్తుంది. వీడియో నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అంటే యూట్యూబ్లో అదర్ ప్లేసెస్ వేరే దేశాల్లో ఉంటే బహుశా చూడొచ్చేమో. ఇక్కడ వీళ్ళు వాటిని బ్లాక్ చేస్తున్నారు. సెన్సార్షిప్. ఏపీలో అరెస్టులు కేసులతో పాటు విమర్శలకు సంబంధించిన వీడియోలను సెన్సార్ చేస్తున్నారు. ఇది చాలా ప్రపంచమా చూడు చంద్రబాబు నాయుడు ఎలా దుర్వినియోగం చేస్తున్నాడని ఒక పెద్ద ఇది పెట్టాడు. కాబట్టి అటు కోర్టుల్లో పోటాడంతో పాటు నిన్న కూడా మనం అనుకున్నాం ఒక వ్యూహాత్మకంగా వీటిని చేయాలని. పొన్నవల్ సుధాకర్ రెడ్డి కూడా వాళ్ళ అడ్వకేట్ ప్రధానంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక భారీ కుట్ర జరుగుతుంది మా మీద, ప్రతి చోట వీళ్ళను ఒక పథకం ప్రకారం ప్రయోగిస్తున్నారు, వీటికి ఎవరు భయపడే వాళ్ళు లేరు అని. రోజా కూడా అక్కడ ఒక ఆయన ఎవరు దాడి జరిగితే ఆయన పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఆమె కూడా ఇదే మాట చెప్పారు. పేరుని నానే ఇదే మాట చెప్పారు. టిడ్కో ఇళ్లలో అన్యాయం గురించి మేము మాట్లాడబోతే మా మీద కేసులు పెట్టారని. అంటే అన్ని చోట్ల నుంచి వైసీపీ వాళ్ళు మా మీద పథకం ప్రకారం దాడులు చేస్తున్నారు, మేమైతే వీటికి ఏమీ భయపడము, మేము కోర్టుల్లో ఎదుర్కొంటున్నాము, కొన్నిసార్లు మాకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తున్నాయి, వాళ్ళు అనుకున్న కుంభకోణాల కేసులు ఏమీ ముందుకు పోలేదు కదా అన్న పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ఈరోజు ఇది కనుక మీరు చూస్తే నిజంగా మీడియా కూడా చూడవలసిందే. మొన్నేమో ఫేక్ న్యూస్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగం అనే ఒక స్టడీ రిపోర్ట్ ఒకటి వచ్చింది, అది సంబంధిత దీని నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు దీన్ని కలిపి చూస్తే ఆ పేరుతో మావి ఆపుతున్నారు అన్న పద్ధతిలో వీళ్ళు ఏమైనా ఆందోళన చేస్తున్నారా, సోషల్ మీడియాని టార్గెట్గా పెట్టుకున్నారు అన్నది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సరే వీళ్ళు ఉన్నప్పుడు కూడా మీడియాలో చాలామందిని అరెస్ట్ చేశారు అది ఇది అంటే అప్పుడు మా మీద వ్యక్తిగతంగా అంటే మేము చేశాము, కానీ వీళ్ళేమో విమర్శల్ని ఆమోదించట్లేదు. విమర్శ వస్తే చాలు విరుచుకుపడుతున్నారు, పోలీసులు దిగిపోయి బెదరగొడుతున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తేనే తట్టుకోవట్లేదు. ఇలాంటి మాటలన్నీ వినిపిస్తున్నాయి. సో జగన్ దీని మీద ఏదో కార్యక్రమం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాం. సార్ మోడీ ఆల్రెడీ తెలంగాణ పైన సర్వేటు. మోడీ ఆల్రెడీ అంటే ఆల్ రెడీ ఫర్ మోడీ. రేపు సికింద్రాబాద్ పెరడ్